తప్పిపోయినోళ్ళని దొరకబట్టుడు జరంత తిప్పలైతది. ఎందుకంటే వాళ్ళు ఏడికి పోయినరో తెలియదు, ఏడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో సుత ఎరుకుండది. ఎంకులాడుకుంటా పోతే నెలలు ఏండ్లు పట్టొచ్చు. కానీ పలానా జాగలు ఉన్నట్టు కొడుతుందని తెలిసినా అంటే ఆ ఊరంతా జల్లెడ బట్టి తీసుకొస్తారు. అయితే ఎస్ఎల్బిసి టన్నెల్లా ఎనమండుగురు ఏడ చిక్కబడ్డరో ఎరుకున్నా తీసుకొద్దామంటే అస్సలైతలేదుల్లా. ఎస్ఎల్బిసి టన్నెళ్లకు కేరళ జాగిలు అలందించిండ్రు. తప్పిపోయినోళ్లను దొరకబట్టుట్లా, డెడ్ బాడీలను గుర్తుపట్టుట్లా తోపులట ఇవి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఎన్జీఆర్ఐ, రైల్వే శాఖోళ్లు, ర్యాట్ హోల్ మైనర్స్ ఇట్లా ఆపత్తులు ఆదుకునే 12 గ్రూపుల నుంచి 650 మంది ఇరాం లేకుండా చెమట తీస్తున్నారు. ఇయాల్టికి 13 రోజులాయే మనోళ్ళు తిప్పలబడబట్టి బురద, మట్టి, నీళ్లతోని ముంగటికి పోతానికి కష్టమైతుంటే పెద్ద పెద్ద మోటార్లు పెట్టి ఓ దిక్కు నుంచి నీళ్లన్నీ దోడేసుకుంటా ఇంకో దిక్కు నుంచి మట్టి దవ్వుతున్నారు. ఇన్నొద్దులు మిషన్లు పట్టకపోయి మనుషులు తిప్పలబడ్డారు. ఇక ఇప్పుడు కేరళ డాక్స్ సుతొచ్చినాయి. అవసరమైతే రోబోలను కూడా వాడాలని చూస్తున్నారట. చూడాలి మరి ఎప్పటి వరకు గీ పనోడుస్తుందో, ఎన్నొద్దులకు డెడ్ బాడీలు బయటికి తెస్తారో.